ఛాతీ నొప్పిని గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయొద్దని, అది గుండెపోటు కావచ్చని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు అన్నారు. గుండెపోటులో ప్రతి నిమిషం విలువైనదేనని, అప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారికి కూడా రక్తనాళాల్లో 30 నుంచి 40% ఉన్న బ్లాక్లు అకస్మాత్తుగా చిట్టడం వల్లే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తోందని తెలిపారు. ఛాతీలో మంట, నొప్పితో ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు వచ్చిన విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో డీన్ ప్రొఫెసర్ దిరిశాల విజయరామ్కు 33 సార్లు కార్డియాక్ అరెస్ట్ అయిన సకాలంలో స్టెంట్ యాంజియోప్లాస్టీ చికిత్సతో ప్రాణం కాపాడినట్లు తెలిపారు. విజయవాడలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులైన డాక్టర్ పొట్లూరి అర్చనారత్న, డాక్టర్ మధుకృష్ణ, కార్డియాలజిస్టులు ప్రొఫెసర్ డాక్టర్ పి భాస్కర్ నాయుడు, డాక్టర్ హెచ్ఎస్ సోమనాథ్, డాక్టర్ జి కృష్ణమోహన్, డాక్టర్ ఎన్ రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 30న ఛాతీలో మంట, నొప్పితో ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు వచ్చిన విజ్ఞాన్ విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ దిరిశాల విజయరామ్ తొలుత తన సమస్యను గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి సమీపంలోని మెడికల్ ప్రాక్టీషనర్ను సంప్రదించి మందులు తీసుకున్నారన్నారు. ఉపశమనం లేకపోవడంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు రాత్రి 11 గంటల సమయంలో చేరుకున్నారని ఆయన అన్నారు. ఆసుపత్రికి వచ్చిన 2 నిమిషాల్లోనే క్లిష్టమైన యాంటీరియర్ వాల్ హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ సంభవించాయన్నారు. ప్రైమరీ ఆపరేటర్స్ వైద్య బృందం వెంటనే అత్యవసర పునరుజ్జీవన చర్యలు చేపట్టి ఇంట్యుబేషన్ చేసి వెంటిలేటర్స్పై ఉంచారన్నారు. నిరంతర వీఎఫ్ కొనసాగుతున్నప్పటికీ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనే వెంటనే క్యాఫ్ ల్యాబ్కు తరలించామన్నారు. ఇంట్రా అయోర్దిక్ బెలూన్ పంప్ అమర్చి నిర్వహించిన యాంజియోగ్రామ్లో ఎల్ఏడి ధమనిలో 100% బ్లాక్ గుర్తించామని, వెంటనే ఎమర్జెన్సీ స్టెంట్ యాంజియోప్లాస్టీ చేసి ఆసుపత్రికి చేరుకున్న 19 నిమిషాల్లోనే డోర్ టు బెలూన్ టైంలో స్టెంట్ను విజయవంతంగా అమర్చామన్నారు. సకాలంలో అందించిన అత్యవసర చికిత్సతో రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, 48 గంటల్లో ఐఏబీపీ తొలగించగా 4వ రోజుకే స్వయంగా నడవగలిగే స్థితికి చేరుకున్నారన్నారు. సాధారణంగా వాళ్ళు హాస్పిటల్కి రావడానికి టైం ఇస్తుంది. అది ఎందుకంటే ఆ 80-90% బ్లాక్ ఉన్నా కూడా కొల్లేటరల్స్, న్యాచురల్ బైపాస్ ఆల్రెడీ వాళ్ళు కొంత మందులు, స్టాటిన్స్, కొన్ని బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. అందువల్ల మందులు వాడుతూ ఉండే వాళ్ళకి బ్లాక్స్ ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చినా వాళ్ళు సాధారణంగా హాస్పిటల్కి రీచ్ అవుతారు. వరల్డ్ వైడ్ ఇప్పుడు గమనించింది ఏంటంటే, అంతకుముందు జబ్బు లేని వాళ్ళకి ఎప్పుడైతే ఆకస్మికంగా ఈ గుండెపోటు వస్తుందో గోల్డెన్ అవర్లో కొలాప్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. అంటే 40% బ్లాక్ రప్చర్ అయినప్పుడు యంగ్ పీపుల్, ఎస్పెషల్లీ 30 to 50 years, వాళ్ళు హాస్పిటల్కి వచ్చే దారి మధ్యలోనే చాలామంది కొలాప్స్ అవ్వడం, మ్యాసివ్గా హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇష్కిమిక్ ప్రీ కండిషనింగ్ అంటాం, అలాగే కొల్లేటరల్స్ అంటాం, న్యాచురల్ బైపాస్ అంటాం. వీటిలన్నిటి వల్ల నెమ్మదిగా జబ్బు పెరిగేది వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది బిహేవియరు. అసలు ఏ జబ్బు లేదనుకునే వాళ్ళు, మీరు పునీత్ రాజ్ కుమార్ కానీ, మన మినిస్టర్ గారు కానీ, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సడన్గా వాళ్ళు కొలాప్స్ అయిపోయారు, హాస్పిటల్ దాకా వెళ్ళలేదు అని అంటే వాళ్ళకి అంతకుముందు జబ్బు ఏమీ లేదు. కేవలం 30-40% బ్లాక్ మాత్రమే ఉండి అది రప్చర్ అయ్యి అకస్మాత్తుగా అది 100% అయింది. సో మన డీన్ గారికి కూడా అదే విధంగా అంతకుముందు సిమ్టమ్స్ ఎప్పుడూ లేవు. ఈజ్ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం, కానీ ఈ నెవర్ సస్పెక్టెడ్ ఆల్సో. అందుకని అది వచ్చినప్పుడు నాకు గ్యాస్ అనుకున్నారు. అదే మిగతా డాక్టర్లు కానీ వాళ్ళు ఫోన్లో చెప్పిన వాళ్ళు కానీ అన్నారు. అంటే అంతకుముందు ఏ ప్రాబ్లము లేని వాళ్ళకి మన భారతదేశంలో 30 నుంచి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల మధ్యలో అంతకుముందు ఎప్పుడూ లేనట్టుది సడన్గా ఛాతీ మధ్య భాగంలో కానీ ఉదర భాగంలో కానీ మంట వస్తే అది 10 నిమిషాలు మించి కనుక ఉంటే ఖచ్చితంగా ఈసీజీ తీసుకోవాలి. కార్డియాలజిస్ట్కి వచ్చినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది గ్యాస్ట్రిక్ ట్రబులా, హార్ట్ ట్రబులా అనేది తెలుసుకోవడం ఇంపాసిబుల్. అండ్ కొంతమంది వెళ్ళిపోయి అసలు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ట్యూబ్ వేయండి అని అడుగుతారు. వాళ్ళే నాకు ఎండోస్కోపీ చేయండి మంటగా ఉందని, అండ్ చేస్తారు. ఒక్కోసారి హడావిడిలో ఈసీజీ కూడా చేయకుండా కూడా ఎండోస్కోపీలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు కూడా చాలామంది హార్ట్ అటాక్తో వస్తున్నారు నెక్స్ట్ డేకి. సో ఇది చాలా మనకి నేచరు అన్ఫార్చునేట్గా సఫిషియెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఇవ్వదు. సైలెంట్ హార్ట్ అటాక్, సైలెంట్ హార్ట్ డిసీజ్ చాలామందికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లోపల ఉండి అకస్మాత్తుగా అది చిట్లినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. చాలామంది ఆశ్చర్యపోతుంటారు, మీకు 4 బ్లాక్స్ ఉన్నాయి అని మేము మార్నింగ్ కౌన్సిలింగ్లో చెప్తే అసలు ఏమి సిమ్టమ్స్ లేవు కదా, పరిగెడుతున్నారు, అన్నీ చేస్తాను, మీరు 4 బ్లాక్స్ 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి అంటారు ఏంటి
అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తపరుస్తారు, నమ్మరు చాలామంది. కానీ ఇది శాస్త్ర ప్రకారం జరిగేటటువంటి ఇప్పుడున్నటువంటి అధ్యయనాల్లో గత 20-30 సంవత్సరాల్లో మనం చాలా మటుకు ఇవి కనిపెట్టలేకపోతున్నాము. ఫ్యామిలీ ఫిజిషియన్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఆర్ఎంపీ డాక్టర్ కావచ్చు, ఫ్యామిలీ ఫిజిషియన్ కావచ్చు, వాళ్ళు బాధ్యత తీసుకుని ఆ పేషెంట్స్ని, వాళ్ళు చూసే పేషెంట్స్కి 10-20 సంవత్సరాల పాటు జబ్బు ఉన్నా కూడా వాళ్ళు కనిపెట్టలేదు. మేమే కనిపెట్టలేటం అన్లెస్ ఈ ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్గా జరిగితే తప్ప. సో ఇది చాలామందికి ఈరోజు మనకి విజయవాడలో జరుగుతుంది, ప్రతి చోట కూడా జరుగుతుంది. ఈ మధ్య వారం క్రితం కూడా ప్రామినెంట్ పీపుల్ గ్యాస్ అనుకుని భ్రమించి అకస్మాత్తుగా కొలాప్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే చాలాసార్లు జరుగుతూ ఉంది. ఇది ఎలాగా సొసైటీలో ఎడ్యుకేట్ చేయాలా అని మేము గత 38 సంవత్సరాల్లో చాలా ప్రెస్ మీట్లు పెట్టాం. కానీ చర్వణం అది అలా జరుగుతూనే ఉన్నాయి. ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ వాళ్ళు కూడా వాళ్ళకి తెలియటం లేదు ఐడెంటిఫై చేయటం. సో ఇది ఫ్యూచర్లో మేము దీని మీద ఇంకా జెనెటిక్ స్టడీస్, రీసెర్చ్ అన్నీ చేసి ఇంకా ఎడ్యుకేషన్ పబ్లిక్లోకి ఎట్లా తీసుకువెళ్ళాలి, సో దట్ నోబడీ షుడ్ డై బికాజ్ ఆఫ్ డిలే ఇన్ అప్రోచింగ్ ఏ డాక్టర్. ఇప్పుడు మన భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా కార్డియక్ సెంటర్స్ ఉన్నాయి. చాలామంది కార్డియాలజిస్టులు ఉన్నారు. ఈ డీఫిబ్రిలేటర్ కానీ ఇలాగ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఈ ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు చాలా సెంటర్స్ ఉన్నాయి. సో క్యాపబుల్ కార్డియాలజిస్ట్ టీం దగ్గరికి ఖచ్చితంగా మీరు వెళ్ళి ఈసీజీ తీయించుకొని, ఎవరు కూడా అనవసరంగా స్టెంట్లు వేయరు. ఈసీజీ తీయించుకుని అది కార్డియకా, గ్యాస్ట్రిక్కా, మస్క్యులర్ పైన 65 కారణాలు ఉంటాయి ఛాతీలో నొప్పి రావడానికి. అది అందువల్ల ఎవరు అంత ఈజీగా కనిపెట్టలేరు. ఒక్కోసారి అబ్జర్వేషన్లో 2 అవర్స్ ఉండాల్సి వస్తుంది. అందువల్ల ఈ సమాచారాన్ని అందరినీ కూడా అంతా క్రోడీకరించి మా టీం అంతా 30 మంది కార్డియాలజిస్టులు అక్రాస్ ది కోస్టల్ హెల్త్ కారిడార్ ఉన్నాం. సో టీమ్స్ ఉన్నాయి, 24 అవర్స్ అవైలబుల్గా ఉంటుంది ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చేయడానికి. విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఒంగోలులో కానీ. సో అదే కాక క్యాత్ ల్యాబ్ ఉండాలి, టీం ఉండాలి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ టీం ఉండాలి. అది ఒక టీం వర్క్, ఒక కార్డియాలజిస్ట్ చేసేది కాదు. సో ఈ విధంగా వీరిని అంటే ఈయన ఎంతో సర్వీస్ చేస్తున్నారు. డీన్ విజ్ఞాన్ రత్తయ్య గారు కూడా వచ్చారు. ఆయన ఫోన్ చేశారు, ఈయన చాలా ఇంపార్టెంట్ పర్సన్, మాకు జరిగిందంట ఇది ఎట్లా అనేది నెక్స్ట్ డే ఫోన్ చేశారు. సో ఇట్లా చాలామంది పబ్లిక్ ఉపయోగపడేవాళ్ళు కానీ, అకాడమిక్స్ కానీ, సొసైటీకి కానీ ఉపయోగపడేవాళ్ళు. అంతేకాదు ఏ వ్యక్తి ప్రాణమైనా ఇంపార్టెంటే. కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అట్లీస్ట్ దే షుడ్ బి అవేర్, దే షుడ్ ఎడ్యుకేట్ ది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే హవ్ కమ్ ఫార్వర్డ్. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ అప్రిషియేట్ ఈ స్థితిలో కూడా వాళ్ళు వచ్చి చెప్పినందుకు. మీరు చేసిన హెల్ప్లో